ఫైబ్రోఎడినోమా, రొమ్ములో వచ్చే ఫైబ్రోఎడినోమా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ని. చాలామంది యంగ్ పేషెంట్స్, ముఖ్యంగా అమ్మాయిలందరిలో కూడా రొమ్ములో చిన్న చిన్న గడ్డలు లాంటివి తగలడం అన్నది మనం వింటుంటాం. అండ్ రొమ్ములో గడ్డ అనగానే మొదట క్యాన్సర్ ఏమన్నా భయంకరంగా అనిపిస్తుంది. కానీ ఈ రొమ్ములో వచ్చే గడ్డల్లో 80% నాన్ క్యాన్సరస్, అంటే బినైన్. అంటే ఇవి పెద్దగా మార్పు ఉండవు, ఎక్కువగా పెరగడము లేదంటే క్యాన్సర్ లాగా వేరే ఆర్గన్స్కి వెళ్ళడం, స్ప్రెడ్ అవ్వడం ఇట్లాంటివి జరగవు. కానీ ఈ బినైన్ గడ్డలు ఏవైతే ఉన్నాయో వీటి వలన ఎప్పుడూ ఒక భయం లేదంటే ఇబ్బందిగా ఉండడం, కొంతమందికి నొప్పి ఉండడం, ఇవి ముఖ్యంగా మనం సిమ్టమ్స్ చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఫైబ్రోఎడినోమా తాలూకు లక్షణాలు అన్నమాట. అండ్ ఈ ఫైబ్రోఎడినోమాస్ వచ్చేసి చాలామందికి అనుకోకుండా స్నానం చేస్తున్నప్పుడు తగలడము లేదంటే బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకుంటున్నప్పుడు తెలియడము అన్నది చూస్తుంటాం. సో అలా ఎప్పుడైతే రొమ్ములో ఈ చిన్న గడ్డలు కనిపిస్తాయో వాళ్ళకి మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు ఇది ఫైబ్రోఎడినోమా కింద గుర్తించడం అనేది జరుగుతుంది. అంటే ఈ ఫైబ్రోఎడినోమా అన్నది అల్ట్రాసౌండ్ స్కానింగ్లోనే 99% డయాగ్నోసిస్ అన్నది అయిపోతుంది. కానీ 1% వరకు మాత్రం ఇది ఫైబ్రోఎడినోమానా లేదంటే వేరే ఏమైనా క్యాన్సర్ ఏమో అయ్యే అవకాశం ఉందా అన్న అనుమానం ఉన్న వాళ్ళకి మాత్రం ఒక చిన్న పరీక్ష చేస్తాం, ఎఫ్ఎన్ఎస్సి అంటాం. ఈ ఎఫ్ఎన్ఎస్సిలో ఏం చేస్తాం, అల్ట్రాసౌండ్ స్కానింగ్లో చూసుకుంటూ ఒక చిన్న సూదితోటి దాంట్లోంచి ఒక చిన్న శాంపుల్ తీసి ల్యాబ్కి పంపించి మనం క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉన్నాయా అన్నది కన్ఫర్మ్ చేసుకుంటాం. దాని తర్వాత ఫైబ్రోఎడినోమా అన్నది కన్ఫర్మేషన్కి వస్తుంది. ఈ ఫైబ్రోఎడినోమాకి ట్రీట్మెంట్కి వచ్చామనుకోండి, ఫస్ట్ జబ్బుని కన్ఫర్మ్ చేసుకున్నాం, ఇది ఫైబ్రోఎడినోమానా కాదా అన్నది. ఫైబ్రోఎడినోమా అన్నది కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎలా తగ్గించుకోవాలి. ముఖ్యంగా పేషెంట్స్ ఎవరికైతే 2-2.5 సెంటీమీటర్ల కన్నా చిన్నగా ఉంటాయో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు. వాళ్ళని ఏంటంటే ప్రతి 3 నెలలకి 6 నెలలకు ఒక చిన్న స్కానింగ్ చేసుకుంటూ చూస్తాం అన్నమాట, ఏమైనా పెరుగుతుందా లేదంటే కొత్త సిమ్టమ్స్ ఏమైనా వచ్చాయా అన్నది మనం ఫాలోఅప్లో పేషెంట్స్ చూస్తుంటాం. ఎవరికైతే ఈ ఫైబ్రోఎడినోమా 3 సెంటీమీటర్ల కన్నా పెద్దదిగా ఉంటుందో వాళ్ళకి మాత్రము కోత లేకుండా అప్పుడు ఓపెన్ సర్జరీ మాత్రమే చేసి ఆ ఫైబ్రోఎడినోమా తీసి బయటకు వేసేవాళ్ళు. అలా కోత లేకుండా ఒక చిన్న సూదితో చేసే 2 ప్రొసీజర్స్ ఉన్నాయి. అందులో ఒకటి మైక్రోవేవ్ అబ్లేషన్, రెండోది వచ్చేసి వాక్యూమ్ అసిస్టెడ్ బయాప్సీ. ఈ మైక్రోవేవ్ అబ్లేషన్లో ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఆ ఫైబ్రోఎడినోమా ఆ గడ్డ ఏదైతే ఉందో దాన్ని స్కానింగ్లో చూసుకుంటూ ఒక చిన్న పుల్ల లాంటి యాంటెన్నా తోటి ఆ గడ్డని పూర్తిగా కాల్చేయడం అన్నది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి, మనం ఎక్కడ కోత లేకుండా ఒక చిన్న సూది, ఎలా అయితే చేతికి చిన్న సూది పెట్టి సలైన్ ఎక్కిస్తారో అలా రొమ్ములో ఒక చిన్న సూది పెట్టి ఈ ఫైబ్రోఎడినోమాని కాల్చేయడం అన్నది జరుగుతుంది. అండ్ ఒక 15-20 నిమిషాల్లో అయిపోయిన తర్వాత, ప్రొసీజర్ అయిపోయిన తర్వాత అదే రోజు పేషెంట్ నార్మల్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేసేది ఉండదు, కుట్లు వేసేది ఉండదు. సో వాళ్ళ పని వాళ్ళు మామూలుగా చేసుకోవచ్చు. మినిమల్ పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఉంటే అది 1 or 2 డేస్లో తగ్గిపోతుంది. అండ్ దీనివల్ల మనం చూసామనుకోండి, పాత ట్రెడిషనల్ సర్జరీ అంటే కట్ చేసి ఆ గడ్డను తీసి కుట్లేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ స్కార్ పడుతుంది, కుట్లు పడతాయి, డ్రెస్సింగ్ ఉంటుంది, హాస్పిటల్లో 1 లేదంటే 2 రోజులు ఉండాల్సిన అవసరం పడుతుంది. కానీ ఈ స్కార్లెస్ టెక్నిక్ వల్ల ఏంటి, 15 నిమిషాల్లో ప్రొసీజర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వాక్యూమ్ అసిస్టెడ్ బయాప్సీ అన్నమాట. అంటే ఎలా అయితే మనం వాక్యూమ్ క్లీనర్ తోటి ఏదైనా చెత్తని తీసేస్తామో అలా ఒక చిన్న సూది ద్వారా మన ఈ రొమ్ములో ఉన్న గడ్డని బయాప్సీ లాంటి ఇన్స్ట్రుమెంట్ తోటి వాక్యూమ్ అసిస్ట్ చేసి ఆ శాంపుల్ మొత్తం తీసేస్తాం. అంటే ఆ గడ్డని మొత్తం కూడా బయటికి తీసేయడం అన్నది జరుగుతుంది. సో గుర్తించినట్టయితే ఎక్కడ కోత అన్నది లేదు. ఇది కూడా లోకల్ అనస్థీషియా, అంటే ఎక్కడైతే మనం ఈ నీడిల్ పెడతామో అక్కడ వరకు మాత్రమే మత్తు ఇచ్చి ఒక 10 నిమిషాల్లో పూర్తి ప్రొసీజర్ అయిపోతుంది. అలా ఈ వాక్యూమ్ అసిస్టెడ్ బయాప్సీ ద్వారా కూడా ఈ ఫైబ్రోఎడినోమాస్ అన్న వాటిని మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. అలా సర్జరీ లేకుండా ఈ ఫైబ్రోఎడినోమాస్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ.